Hi students, welcome to physics classes. Now we are discussing about 10th class physics chapter light reflection refraction. In that last class లో కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, ఈరోజు అవి డిస్కస్ చేద్దాం. ముందుగా వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నౌ ఫస్ట్ క్వశ్చన్, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ 15 సెంటీమీటర్స్. వాట్ ఈజ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. సో ఫోకల్ లెంగ్త్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. అప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అవుద్ది? ఫార్ములా ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంగ్త్కి రిలేషన్ ఆర్ ఈక్వల్ టు 2f. సో 2 ఇంటూ ఎఫ్ ఎంత? 15 సెంటీమీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ curvature. Next, an object is placed at a distance of 10 meters. So object distance is 10 meters from a convex mirror. A mirror, convex mirror of focal length 3 meters. So focal length is how much? 3 meters. Find the position and nature of the image అన్నాడు. Find the పొజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అంటే వి ఫైండ్ చేయాలి. ఏ మిర్రర్? కాన్వెక్స్ మిర్రర్. మిర్రర్ ఫార్ములా ఏంటి? 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి సైన్ కన్వెన్షన్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ ఫోకల్ లెంగ్త్ ప్లస్. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1/3 ఈక్వల్ టు 1/-10 ప్లస్ 1/v. సో ఈ -1/10 ఇటు పక్క వస్తే ప్లస్ అవుతుంది. సో 1/3 ప్లస్ 1/10 ఈక్వల్ టు 1/v. 3కి 10కి ఎల్సిఎం ఎంత? 30. 3 10 టైమ్స్ 10 3 టైమ్స్ దట్ ఈక్వల్ టు 13/30. ఓకేనా? సో 1/v ఈక్వల్ టు 13/30. దెన్ v ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 13. క్యాన్సిల్ చేయండి. 13 30లో ఎన్నిసార్లు పోద్ది? 2 టైమ్స్ 26. రిమైనింగ్ ఎంత? 4.40. 3 టైమ్స్ 39. ఇంకా 1 ఉంది, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నా కానీ 10 అవుతుంది. ఓకే, 10 13 పోదు కదా. సో 2.30 సెంటీమీటర్స్ నియర్లీ, మీటర్స్ నియర్లీ. ఓకేనా? నెక్స్ట్ నేచర్ అడిగాడు కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నిఫికేషన్? -v/u. -v ఎంత? 2.3 బై u ఎంత? -10. సో మైనస్ క్యాన్సిల్. 2.3/10 0.23. మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ వచ్చింది. సో ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. సైజ్ <<1> వచ్చింది కాబట్టి డిమినిష్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 60 సెంటీమీటర్స్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ 60 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఏ మిర్రర్ అమ్మా? కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 20 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ ద పొజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అంటే ఇవి ఫైండ్ చేయాలి, మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఫార్ములా వెన్ కాన్కేవ్ మిర్రర్ గివెన్? మిర్రర్ ఫార్ములా 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. సైన్ కన్వెన్షన్ కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్, ఫోకల్ లెంగ్త్ కూడా మైనస్. ఓకేనా? సైన్ కన్వెన్షన్ ఒకసారి చూడండి అమ్మా, మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో 1/-20 ఈక్వల్ టు 1/-60 ప్లస్ 1/v. ఈ 1/-60 పక్క వస్తే ప్లస్ 1/-1/20 ప్లస్ 1/60 ఈక్వల్ టు 1/v. సో ఎల్సిఎం 60 తీసుకుంటే -23 టైమ్స్ ప్లస్ 1. దట్ 1/v ఈక్వల్ టు -3 ప్లస్ 1 -2/60. క్యాన్సిల్ చేయండి. 1 టైమ్ 30 టైమ్స్. సో 1/v ఈక్వల్ టు
minus 1 by 30, then V equal to minus 30 centimeters. Minus indicates sign convention. Real image is formed. Okay na, 30 centimeters in front of the mirror. 30 centimeters in front of the mirror. V equal to 30 centimeters in front of the mirror. Next magnification find cheyandi. M equal to minus V by U minus V anta minus 30 by U minus 60. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఒక మైనస్ మిగిలింది, మైనస్ 1/2. సో మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు మైనస్ 0.5. మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ వస్తే రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో లెస్ దాన్ 1 వచ్చింది కదా, డిమినిష్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. An object is placed at a distance of 20 centimeters in front of concave mirror of focal length 30 centimeters. Then what is the position of image and nature of image? So mirror formula 1 by f equal to 1 by u plus 1 by v. 1 by సైన్ కన్వెన్షన్, కాన్కేవ్ మిర్రర్ కదా, ఫోకల్ లెంగ్త్ మైనస్ ఏ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ ఏ. 1 by minus 30 ఈక్వల్ టు 1 by minus 20 ప్లస్ 1 by v. మైనస్ 20 ఇటు పక్క వస్తే ప్లస్ మైనస్ 1 by 30 ప్లస్ 1 by 20 ఈక్వల్ టు 1 by v. సో 20కి 30కి ఎల్సిఎం 60, అది 2 టైమ్స్ మైనస్ 2, 20 3 టైమ్స్ ప్లస్ 3. సో 1 by 60. So 1 by v equal to 1 by 60, v equal to 60 centimeters. మనకు ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? ప్లస్ వచ్చింది. సో ప్లస్ వచ్చిందంటే ప్లస్ పాజిటివ్ ఇమేజ్ వచ్చింది మనకి. ఓకేనా, అంటే ఇమేజ్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ అనమాట. ఇక్కడే తెలిసిపోతుంది మనకి వర్చువల్ ఇమేజ్ అని. ఓకేనా, సో మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు మైనస్ v by u మైనస్ 60 by minus 20, minus minus cancel 3 times. Magnification is plus 3. So plus indicates virtual and erect. 3 more than 1, then magnified. Sir, concave mirror lo vastada idi? Vastadamma. Object is placed at 20. Object is placed at 20, ఫోకల్ లెంగ్త్ ఎంత 30, అంటే ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఫోకస్ కంటే తక్కువలో ఉంది కదా, పోల్ అండ్ ఫోకస్, వర్చువల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్. అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 10 centimeters and the focal length equal to 15 centimeters. E v equal to how much? M equal to how much? Concave mirror. Change fast ga. So 1 by f equal to 1 by u plus 1 by v. 1 by minus concave kabatti rendu minus ai. Minus 15 equal to 1 by minus 10 plus 1 by v. So minus 10 itu pakku vaste plus minus 1 by 15 plus 1 by 10 equal to 1 by v. సో 1 by v ఈక్వల్ టు 10కి 15కి ఎల్సిఎం ఎంత 30 తీసుకోవచ్చు. 15 ఇందులో 2 టైమ్స్ కాబట్టి -2, ఇది 3 టైమ్స్ కాబట్టి +3. సో -2 + 3 ఎంత 1 by 30. దెన్ v ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. సార్ ఇది కూడా పాజిటివ్ వచ్చింది. ఎందుకు వచ్చింది పాజిటివ్? ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 10, ఇమేజ్ ఫోకల్ లెంగ్త్ ఈస్ 15, అంటే ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఓకేనా, అప్పుడు వర్చువల్ ఎన్లార్జ్డ్ వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ కూడా పాజిటివ్ రావాలి. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు -v by u కదా. సో -30 by u ఎంత -10, దట్ ఈక్వల్ టు 3. మ్యాగ్నిఫికేషన్ 3. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి వర్చువల్ ఎరెక్ట్, మోర్ దెన్ 1 వచ్చింది కాబట్టి మ్యాగ్నిఫైడ్. ఓకేనా,
ఇవి హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ని మీరు ఒకసారి చూసినా వీడియోలో చూసినా చూడకుండా ట్రై చేయండి అమ్మ. ప్రాబ్లమ్స్ని క్వశ్చన్ నోట్ చేసుకొని సొల్యూషన్ చూడకుండా ఒకసారి చూడకుండా ట్రై చేయండి. మీకు చాలా ఈజీగా వస్తుంది. ప్రాబ్లం అలవాటు అయిందంటే చాలా సింపుల్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.